తెలంగాణలో ప్రభుత్వ ప్రత్యేక పాలన అధికారుల పనులు మాత్రం షురయ్యని చెప్పుకోవచ్చు. అయితే మా గ్రామ పంచాయతీ పాలక మండలికి సంబంధించినటువంటి గడువు నిన్నటితోటి అంటే ఫిబ్రవరి 1 ముగియడంతో ఇటు సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా అంటే ప్రత్యేక అధికారులు మాత్రం నియమించింది. వారికి శిక్షణ ఇచ్చి ఏ విధంగా గ్రామ పంచాయతీ కార్యనిర్వాహాలు ఏ విధంగా చేయాలని చెప్పేసి అంటే శిక్షణ ఇచ్చిన తర్వాత మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 461 గ్రామ పంచాయతీలలో 2 గ్రామ పంచాయతీలు మినహా అన్ని గ్రామ పంచాయతీ మనకు ప్రత్యేక అధికారులు మాత్రం పంపించింది. నేడు ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ మండలంలో ఉన్నటువంటి బావళ్లపల్లి లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కూడా ప్రత్యేక అధికారి హరీష్ వారు కూడా సంబంధించిన మిషన్ భగీరథ అధికారి నుంచి గెజిటెడ్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చి విధులు నిర్వహించిన ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతానికి మనం ఆయన అడిగి తెలుసుకుందాం పాలన ప్రత్యేక అధికారి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా వాళ్ళ పాలన ఉండబోతుంది, ఎన్ని రోజులు ఉండబోతుంది, ప్రజల సమస్యలు ఏ విధంగా తీరుస్తారు అనే విషయంపై మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం. మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. ప్రత్యేక అధికారాలు పాలనాధికారులు ప్రభుత్వం నియమించింది, ఏ విధంగా అనిపిస్తుంది, మీరు ఏ విధంగా ప్రజలకి ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడ ఈ లక్ష్మీపురం బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంకి స్పెషల్ ఆఫీసర్గా నియమించినందుకు. అలాగే మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందని గైడ్లైన్స్ రాలేదు. రేపు మనకి మీటింగ్ ఉన్నది. మీటింగ్లో మనకి అన్ని వివరాలు తెలియజేస్తారు. అయితే నేను ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయమనగా ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా వెంటనే నా వంతుగా ప్రయత్నం చేసి వాళ్ళ సమస్యలు తీరుస్తానని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సమస్యల ఊరు సమస్యలు గ్రామ సమస్యలు ఏమున్నవి మీ దగ్గరకు వచ్చిన ప్రజలకి సమస్యలు ఏ విధంగా తీసుకుపోతున్నారు, వాళ్ళతో ఏ విధంగా మమ్మకి పోతున్నారు? తప్పకుండా అందరి సమస్యలు విని వాళ్ళతో కలుపుగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెంటనే సమస్య పరిష్కారం చూసేలాగా నా వంత కృషి నేను చేస్తాను. గతంలో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఉప సర్పంచ్ మాత్రమే ఈ చెక్ పవర్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మీకు ప్రత్యేక పాలనాధికారిగా మీకు అట్ ద సేమ్ టైం కార్యదర్శికి ఇద్దరికి కూడా అంటే సమన్వయంతో చెక్ పవర్ కూడా రిలీజ్ చేసే కార్యక్రమం ఉన్నాయి కదా. అలాంటి నేపథ్యంలో మీరు ఏ విధంగా ముందు పోతున్నారు పరిపాలనలో చెక్ పవర్ విషయంలో? చెక్ పవర్ విషయంలో మనకి సెక్రటరీకి స్పెషల్ ఆఫీసర్కి జాయింట్గా చెక్ పవరు ఇస్తున్నారని చెప్తున్నారు. కంపల్సరీగా మనకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మేజర్గా వాటి మీద దృష్టి పెట్టి ఎక్కడ అవసరం ఉన్నదో ఆ సమస్యలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం సార్. మనతో పాటు కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు అన్నింటిలో ముందుండి కూడా నడిపించినటువంటి సర్పంచ్ షఫీద్దీన్ గారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అని మీరు చెప్పండి. గత 10 సంవత్సరాలుగా మీరు ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు. గ్రామ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడ్డారు ప్రజలకి? గ్రామానికి మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినాం మేము, మా పాలక వర్గం. నేను గత 5 సంవత్సరాలు కాదు, గత 5 సంవత్సరాలు కూడా నేనే ఉండే 10 సంవత్సరాల నుంచి దాదాపు అన్ని పనులు పూర్తయినాయి. మా అదృష్టం ఏంటంటే మిషన్ భగీరథ ఏఈ గారు వాటర్ సమస్య ఒకటే వస్తూ ఉంటుంది. అది వారు ఉన్నారు కాబట్టి ఆ సమస్య కూడా లేకుండా దాదాపు వీధి లైట్లు మిషన్ వాటర్ సమస్య ఎక్కువ ఉంటాయి. అవి కూడా పూర్తి చేస్తారని స్పెషల్ ఆఫీసర్ మీద పూర్తి నమ్మకం మాకుంది. అదేవిధంగా మా సెక్రటరీ గారు కూడా మంచి ఏ విషయాన్నైనా వారిద్దరూ షేర్ చేసుకొని గత 10 సంవత్సరాల నుంచి గ్రామం ఏ విధంగా ఉందో అంతకంటే ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. అయితే మీకు ఎంతవరకు పనుల విషయంలో కూడా బిల్లులు పెండింగ్ ఉన్నాయని కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సర్పంచ్లో పదవి కాలం కూడా గడువు పెంచాలని చెప్పేసి కొంతమంది సర్పంచులు కూడా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే సమయంలో ఒక తీర్పు కూడా అనుగుణంగా వస్తే మళ్ళీ పాలన ప్రారంభించడానికి మీరు ఏ విధంగా చెప్తారు? తీర్పు అనుకూలంగా వస్తే పాలించడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ అదే కోరుకున్నాం. మాకు లాస్ట్ 2 ఇయర్స్ కరోనా కూడా బాగా ఇబ్బంది ఉండే, అప్పుడు కూడా పూర్తి చేయలేకపోయినాం పనులు. చేసిన వాటికి కూడా సుమారు ఏ చిన్న గ్రామ పంచాయతీకైనా 6 నుంచి 7 లక్షలు 8 లక్షలు అట్లా వచ్చేది ఉన్నాయి. నా వారికి వస్తే 6 నుంచి 7 లక్షలు రావాల్సి ఉంది. మన ఊరు మనబడి కూడా చేసినాం. అందులో 25 నుంచి 30 లక్షలు ఈజీఎస్ అంతా కలిపి రావాల్సి ఉండేవి. దాని గురించి ఆ బిల్లులు వచ్చే వరకన్నా కొనసాగింపమని చెప్పినాం, లేదా బిల్లులన్నా క్లియర్ చేయాలని మా సర్పంచ్ల డిమాండ్. ఉత్తరకేంద్ర చూసుకున్నట్లయితే స్పెషల్ ఆఫీసర్ల పాలన కూడా అందరినీ కలుపుకొని పోయి కూడా గ్రామ అభివృద్ధికి తోడ్పడని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సర్పంచ్లో కూడా అంటే కొంతమంది కూడా గడువు పాలన ముగిసినా కూడా మాకు ఇంకొంత కాలం కూడా ఉంచాలని చెప్పేసి కొంతమంది సర్పంచ్లు కూడా హైకోర్టు ఆశించిన నేపథ్యంలో కూడా వారికి కూడా మళ్ళీ అవకాశం వస్తే మేము అంటే పాలన కూడా బేసిక్గా నడుపుతామని చెప్తున్నారు. మొత్తానికైతే అంటే ప్రజలు కూడా ప్రత్యేక అధికారి అయితే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు చెప్పినట్టు నడుచుకొని కూడా కార్యదర్శితో పాటు గ్రామ అభివృద్ధికి మొత్తం ఊరు అభివృద్ధికి తోడ్పడతామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంత మొదటి బిగ్ టీవీ మహబూబాబాద్ లక్ష్మీపురం గ్రామం నుంచి.